తన వ్యాఖ్యలతో సమాజంలో అలజడి రేకెత్తిస్తున్న జోసెఫ్ రావణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు అన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించే అరాచక శక్తుల్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అతడిపై దేశ బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశ విచ్ఛిన్నానికి మీరు తయారయ్యారు. మీ స్వార్థ ప్రయోజనాలకి భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికే మీరు తయారయ్యారని చెప్పి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి, గొడ్డల పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం నేను తోడుగా ఉంటానంటావా? చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా దీన్ని పరిమితి చేయదు. ఇవాళ అతని మీద ఖచ్చితంగా పెట్టాలి రాజద్రోహం. భారతదేశంలో ఉన్నాం మనం, నీకు ఇష్టం లేకపోతే పారిపో ఈ దేశం నుంచి. ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని విమర్శించి ఈ దేశంలో ఉండే మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఇది మంచి సంప్రదాయమా? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునే సమస్య లేదు. రాజకీయాల కోసం దేనికోసం కాదు, మన భద్రత, మన భారతీయుల భద్రత. ఇవాళ మనం అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉన్నటువంటి అన్ని మతాలు కలిసి మనం ఐకమత్యంగా ఉంటే ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి అరాచక శక్తిని అనసాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోసం దేనికోసం కాదు, అతను రాముడి మీద మాట్లాడినటువంటి మాటలు చెప్పండి, నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు చెప్పండి, ఆర్మీని విమర్శిస్తూ చేసినటువంటి మాటల గురించి మాట్లాడండి. నీచమైనటువంటి రాజకీయాలు, కులాలని చెప్పి, మతాలని చెప్పి, ప్రాంతాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. డెఫినెట్ గా ప్రజల దృష్టిలో ఉంది. ఇలాంటి శక్తులను ఖచ్చితంగా అణిచేస్తారు. ఎవరిని పడితే ఏం పడితే అనొచ్చు, దేవీ దేవతలు తిట్టచ్చు. నువ్వు అక్కడికి వచ్చింది దేవీ దేవతలు తిట్టడానిక? నీకు సంబంధించిన ఒక హక్కు ఉంది, లేని హక్కు కావాలని అడుగుతున్నావు. ఆ సందర్భంలో ఏ విధంగా నువ్వు దేవీ దేవతలు తిడతావు, ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడతావు. మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేస్తే హక్కుల యొక్క ఉల్లంఘనని అనేక మంది నాయకులు బయలుదేరారు. హ్యూమన్ రైట్స్ అని చెప్పి, ఎవరైతే మేము యొక్క సమాజానికి సంబంధించి నేతృత్వం వహించిన నేతలని చెప్పి సినిమా స్టార్స్, యూట్యూబర్స్ అందరూ బయలుదేరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్న తీరు, ఇవాళ ఈ విధంగా మాట్లాడే విధంగా కేవలం ఇదే కాదు, నక్సలిజం పైన కానీ టెర్రరిజం కానీ మాట్లాడిన తీరు, వీళ్ళపైన దేశద్రోహ శిక్ష ఎందుకు వేయకూడదు? తప్పనిసరిగా ఇటువంటి గొంతుల్ని మనం అణచాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గొంతు యొక్క శక్తి పెరగకుండా మనం చూడాలి. ఎందుకంటే మనం నిజాన్ని మాట్లాడాలి. కులాలను తిట్టాడు, మతాలను తిట్టాడు, రాముడిని తిట్టాడు, సీతని తిట్టాడు, నక్సలైట్లకి సపోర్ట్ చేశాడు, ఇంకా చాలా మందికి ఇలా సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేశాడు. తర్వాత ఈ దళితుల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇన్ని చేసిన ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేస్తే కొన్ని చట్టాలు ఇంకా అతన్ని గట్టిగా శిక్షించడానికి ఉపయోగపడేలాంటి పరిస్థితులు కనిపించట్లా. ఎందుకంటే ముందు ఒక 4 సార్లు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేసినాయి. తర్వాత యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేస్తే ఇప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, యూఏపీఏ చట్టం అతనికి వర్తించకపోవచ్చు, అతను విడుదలైపోవచ్చు అని చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సమాజంలో ఇలా కల్లోలాలు సృష్టించే వాళ్ళని ఏం చేయాలి?